హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఒక కంబైన్డ్ నోటిఫికేషన్ ఒక ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ను కడప జిల్లా నుంచి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కడప జిల్లాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్ నందు ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేటువంటి అభ్యర్థులు కడప జిల్లా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి kadapa.ap.gov.in అనే వెబ్సైట్లో జనవరి 25వ తారీఖు నుండి జనవరి 30 సాయంత్రం 5 గంటలలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసినటువంటి అప్లికేషన్లను అందజేయవలసినటువంటి చిరునామా కనుక చూసుకున్నట్లయితే ఏడిఎంఈ లేదా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనే చిరునామాలో పూర్తి చేసినటువంటి అప్లికేషన్లు అందజేయవలసి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే కడపలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో జనరల్ డ్యూటీ అటెండెంట్ 20 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 పోస్టులు, బార్బర్ 2 పోస్టులు, దోబీ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే కడపలో ఉన్నటువంటి క్యాన్సర్ కేర్ సెంటర్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 4 పోస్టులు, జనరల్ డ్యూటీ అటెండెంట్ 30 పోస్టులు, ఓటీ అసిస్టెంట్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ క్యాన్సర్ కేర్ సెంటర్లో అత్యధికంగా 30 పోస్టులు జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మెంటల్ హాస్పిటల్లో అయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ 20 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా ఓవరాల్గా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అత్యధికంగా 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. పూర్తి బాధ్యత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు శాలరీ కనుక చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్కి 15,000, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18,500, బార్బర్కి 20,000, దోబీకి 20,000, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి 18,500, అలాగే ఓటీ అసిస్టెంట్కి 15,000 చొప్పున శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ సర్టిఫికెట్ అనేది పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ సర్టిఫికెట్ అనేది ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి చేసి ఉండాలి. అలాగే దోబీ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే బార్బర్ కనుక చూసుకున్నట్లయితే దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓటీ అసిస్టెంట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే వీళ్ళు ఏపీపీఎంబీలో సర్టిఫికేట్స్ అనేవి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వయసులో సడలింపు అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 సంవత్సరాలు, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ఫీజుని సిడిఎస్ ద్వారా అకౌంట్ నంబర్ 1084489763 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0010107 ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప పేరు మీద ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. పే చేసినటువంటి ఒరిజినల్ రిసిప్ట్ పైన అప్లికెంట్ నేమ్ మీ యొక్క పేరు, మొబైల్ నంబరు, అలాగే డేట్ ఆఫ్ పేమెంట్, మీరు ఫీజు పేమెంట్ చేసినటువంటి డేట్ కూడా డీటెయిల్స్ అనేది వెనకతల రాసి అప్లికేషన్తో పాటు అందజేయవలసి ఉంటుంది. ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయలు ఫీజు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళైతే 200 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి అలాగే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. పూర్తిగా మెరిట్ బేసిస్ మీద మాత్రమే ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే గతంలో ఏదైనా COVID-19లో కానీ చేసి ఉన్నట్లయితే దాని యొక్క సర్వీస్ సర్టిఫికెట్ యాడ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వెయిటేజ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు.
అలాగే మీరు అప్లికేషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జతపరిచేటప్పుడు క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్లియర్ లేదా విజిబుల్ డాక్యుమెంట్స్ అనేవి, అంటే అస్పష్టంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లు కనుక జెరాక్స్ కాపీలు కనుక క్లియర్గా లేనట్లయితే అటువంటి అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తామనేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లోనే భర్తీ చేస్తున్నారు. అయితే అలాగే ఈ యొక్క పోస్టుల సంఖ్య అవసరాన్ని బట్టి పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల మెరిట్ లిస్ట్ అనేది జనవరి 31, 2025 వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ 1 year వరకు వ్యాలిడ్గా ఉంటుంది కనుక మెరిట్ని బేస్ చేసుకుని ఈ 1 yearలో ఎప్పుడైనా పిలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే 25/1/2024 నుంచి అప్లికేషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి జనవరి 30 చివరి తేదీ. స్క్రూటీ అనేది 31 నుంచి 8వ తారీఖు వరకు స్క్రూటీ అనేది తీస్తారు. అలాగే ఫిబ్రవరి 9న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేస్తారు. అలాగే ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అంటే గ్రీవెన్సెస్కి అవకాశం అయితే ఇస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ ఫిబ్రవరి 16న విడుదల చేస్తారు. అలాగే ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఫిబ్రవరి 19వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి చేసినటువంటి అప్లికేషన్లను ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ నందు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పెసిఫైడ్ కౌన్సిలర్స్లో అందజేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. And thank you for watching. Jai Hind.